దేశానికి రోల్ మోడల్ గా అంగన్వాడీలను తీర్చిదిద్దుతామన్నారు మంత్రి సీతక్క. వర్షాకాలం కావడంతో దెబ్బతిన్న భవనాలు పెచ్చులుడే ప్రమాదం ఉందన్నారు. అలాంటి చోట్ల ప్రైవేట్ బిల్డింగ్లలోకి అంగన్వాడీలను తరలించాలని అధికారులకు సూచించారు. హైదరాబాద్ సచివాలయంలో మహిళా శిశు సంక్షేమ శాఖపై సమీక్ష చేశారు. కొంతమంది సిబ్బంది నిర్లక్ష్యంతో చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు. అంగన్వాడీ పరిసరాలను పరిశుభ్రంగా ఉండేలాగా చర్యలు తీసుకోవాలని అన్నారు. జిల్లా అధికారులు విధిగా అంగన్వాడీ కేంద్రాలను సందర్శించాలని సూచించారు. రాష్ట్రంలోని అంగన్వాడీల్లో హాజరు శాతాన్ని మెరుగుపరుచుకునేలాగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు మంత్రి సీతక్క. అంగన్వాడీ కేంద్రాల భవనాల నిర్మాణాన్ని పూర్తి చేయాలని అన్నారు. దేశంలో అంగన్వాడీల సేవలను ప్రవేశపెట్టిన ఇందిరాగాంధీ జయంతి నవంబర్ 19న 1000 కొత్త అంగన్వాడీలను ప్రారంభిస్తామన్నారు. నిధులు సరిపోకపోతే అదనపు నిధులను మంజూరు చేసేందుకు సర్కార్ రెడీగా ఉందన్నారు. ఫీడింగ్, టీచింగ్, అటెండెన్స్ మీద యంత్రాంగం దృష్టి పెట్టాలని అన్నారు సీతక్క. వేరున్నాయి, ఈ సీజనల్ గా వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ కూడా వేరే ఉన్నాయి. సో ఇప్పుడు ఈ పర్టికులర్ ఈ 3-4 డేస్ హెవీ రైన్స్ తోటి మరి బిల్డింగ్స్ అన్ని తడిసి కూలిపోయేటువంటి ప్రమాదం, బిల్డింగ్ లోకి పాములు తేలు వచ్చి జరువులు వచ్చే ప్రమాదం, తర్వాత డ్రింకింగ్ వాటర్ సరైనది మనం కూడా ఇవ్వకుండా ఉంటే మరి వంటలో గానీ డ్రింకింగ్ వాటర్ లో గానీ పొల్యూట్ అయ్యి కంటామినేట్ అయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి వాటన్నింటిని కూడా డిడబ్ల్యూస్ అందరు కింది వరకు మరి మన అంగన్వాడీ సెంటర్స్ కు ఆయాలకు కానీ తర్వాత టీచర్ అమ్మలకు మీరు కూడా ఈ రకంగా ఫోన్ మెసేజ్ లేదా విజిట్ చేయడము లేదా సర్క్యులర్ జారీ చేయడం, ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఒక పేపర్ మీద రాసి అన్ని వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేసి జాగ్రత్తగా ఉండాలని చెప్పాలి. లేదా ఫోన్ కాల్స్ ద్వారానైనా కూడా అక్కడ ఉండేటువంటి సిడిపిఓలకు చెప్పడం, వాళ్ళు ఆ మండలాన్ని లేదా ప్రాజెక్టుని యూనిట్ గా తీసుకొని చేయాలి. నిన్న మొన్న అనుకుంటా నిన్న నిర్మల్ జిల్లాలో మరి ఆ బిల్డింగ్ లో పెచ్చలూడి ప్రెస్ వచ్చేంత వరకు మనం ఎక్కడున్నాం, అది ప్రెస్ ఇచ్చే దాని మీద ఉండే అంత శ్రద్ధ మరి అక్కడ కూర్చోబెట్టొద్దు అనేటువంటి ఆలోచన కూడా ఉండాలి కదా. ఒక అబ్బాయికి దెబ్బ జరిగింది, మళ్ళీ తర్వాత ఇంకా కొత్తగా కూడా ఇక్కడ పెచ్చలుడినట్టుగా రావడం జరిగింది. ఇది ఏదో ఆటమిడుపులాగా కాదు, దానికి బాధ్యులైనటువంటి వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. ముఖ్యంగా అలాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు ముందే కమిషనర్ గారికి లేదా సెక్రటరీ గారికి ఇట్లా ప్రాబ్లమ్స్ ఉన్నాయి లేదా కలెక్టర్ చెప్తే తాత్కాలికంగా ఏదైనా ఆల్టర్నేట్ చేస్తారు. కానీ అది అయ్యేదనుక అది అయితేనే దాని తీవ్రత మనకు తెలుస్తుంది, లేదా పిల్లలకు ఏమన్నా అయితేనే మనకు తెలుస్తుందని ఎవరైనా కావాలని చోద్యం చూస్తే ఖచ్చితంగా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాం.